హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము అసలు మన పెద్ద హీరోలు లైక్ ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరిని చెప్తే బాగుండదు. ఈ లిస్టులో నేను ప్రభాస్ గారిని యాడ్ చేయాలనుకోలేదు. ఎందుకు యాడ్ చేయాలనుకోలేదు అంటే ప్రభాస్ గారి గురించి కూడా చెప్తాను నేను. ఇప్పుడు మనము ఎందుకు మన వాళ్ళు ఇప్పుడు ఏజ్ మంచి ఏజ్, యాక్చువల్గా 30 to 40 years అనేది మంచి ఏజ్. ఇప్పుడు అందరూ మంచి రేంజ్లో ఉన్నారు. అసలు ఎంత మంచి రేంజ్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. అసలు వాళ్ళ సినిమా వస్తే చాలు థియేటర్లు ఒక వారం దినాలు హౌస్ఫుల్ అవుతాయి, రేట్లు పెరుగుతాయి, అందరికీ బాగుంటుంది, సినిమా ఫీల్డ్కి బాగుంటుంది, సినిమా థియేటర్లకు బాగుంటుంది, అందరూ బాగుంటుంది, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా చాలా బాగుంటుంది. అలాంటి హీరోలు మనకు ఎందుకు లేట్ చేస్తారంట సినిమాలు? ఒక సినిమా రిలీజ్ చేసాక దాదాపు 3 నుంచి 4 సంవత్సరాలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? ఈ విధంగా కానీ చేశారంటే, ఇదే విధంగా కానీ కంటిన్యూ అయిందంటే మన పరిస్థితి ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళ సినిమాలు మహా అయితే ఒక 4 నుంచి 5 చూడగలం, లేకపోతే మ్యాక్సిమం ఎంత ఫాస్ట్గా చేసినా కానీ ఒక 10 చూడగలం అంతే. అప్పుడు 10 చూసామంటే ఒక్కొక్క సినిమా ఇప్పుడు 100 సినిమాలు, 200 సినిమాలు ఆ విధంగా జరుపుకుంటారు. ఇప్పుడు చిరంజీవి గారిది 150 సినిమా అయింది, బాలకృష్ణ గారిది 100 ఫిలిం అయింది, వెంకటేష్ గారిది 100 ఫిలిం, నాగార్జున గారిది 75 ఫిలిమ్స్ ఆ విధంగా అయినాయి కదా. ఆ విధంగా అయినప్పుడు మన హీరోల సినిమాలు ఇప్పుడు యంగ్ హీరోలు ఉండేవాళ్ళు అసలు మనం చూడగలమా? 50 సినిమాలు, అసలు 30 సినిమాలు క్రాస్ ఏదన్నా చూడగలమా అనేసి ఒకసారి భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అనేసి అంటే, ఇప్పుడు మనకి ఒక విషయం చెప్తాను నేనండి. ఇప్పుడు మనకి ఎన్టీఆర్ గారు తీసా అంటారు. ఇప్పుడు దేవర RRR రిలీజ్ అయ్యి ఎన్ని దినాలు అయింది. ఇంకా దేవర రిలీజ్ అయ్యానికి డేట్ ఒకటి ఇచ్చారు. మళ్ళీ దేవర పార్ట్ 2 వస్తుంది అంటారు. ఇంకా దేవర పార్ట్ 2 వచ్చిన తర్వాత ప్రశాంత్ నీల్ గారితో ఒక సినిమా ఉంది, త్రివిక్రమ్ గారితో ఒక సినిమా ఉంది. ఆ సినిమాలు తీసే కొద్దికి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఖచ్చితంగా నీల్ గారితో తీసే కొద్దికి 3 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు పుష్ప 2 4 సంవత్సరాల నుంచి తీస్తా అంటారు. పుష్ప 2 4 సంవత్సరాల నుంచి తీస్తా అంటారు. పుష్ప 2 అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ గారితో ఒక సినిమా ఉందంటారు. త్రివిక్రమ్ గారు కూడా 2 సంవత్సరాలు మినిమం తీసుకుంటారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెన్ని సంవత్సరాలకు సినిమా వేరే లైన్లోకి వస్తుంది అనేసి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు మహేష్ బాబు గారు రాజమౌళి గారితో తీస్తా అంటారు. అది 5 years పట్టచ్చు, 4 years పట్టచ్చు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనం అయితే చెప్పలేము. మహేష్ బాబు గారి సినిమాలు కూడా ఇంకా చాలా చాలా తక్కువగా చూస్తామనిపిస్తుంది. మహేష్ బాబు గారిది అయిపోయిన తర్వాత ఇంకా మనకి రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ 4 సంవత్సరాల నుంచి అంటారు. మళ్ళీ వేరే సినిమాలు ఇంతవరకు లైన్లో బుచ్చిబాబు గారితో ఒక సినిమా ఉంది. బుచ్చిబాబు గారు కూడా మినిమమ్ 2-3 years పడిపోతుంది. ఆ విధంగా లెక్కేసుకుంటే ఇప్పుడు వాళ్ళ ఏజ్ 30 to 35 మధ్యలో ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళు మహా అయితే 10 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు లైన్లో ఉండే సినిమా కంప్లీట్ చేయాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఆ 10 సంవత్సరాలు పట్టినప్పుడు మనం మహా అయితే ఎన్ని చూడగలం చెప్పండి? మహా అయితే ఒక 4 నుంచి 5 సినిమాలు చూడగలం. ఒకవేళ మహా అయితే ఎంత ఫాస్ట్గా తీసినా కానీ ఒక 10 సినిమాలు తిరగలం. 10 సినిమాలు తీస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి చిన్న సినిమాలు లేకుండా ఇప్పుడు మనం చూసామంటే 1 month నుంచి ఇప్పుడు మనకి ఇది కల్కి రిలీజ్ అయిన తర్వాత భారతీయ 2 ఒకటే పెద్ద సినిమాగా వచ్చింది. భారతీయ 2 వచ్చిన తర్వాత థియేటర్లు మూసుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఏం సినిమాలు రిలీజ్ అయినా కానీ జనాలు అంత మూవ్ అవ్వరు. ఎందుకంటే ఓటీటీలు వచ్చేసాయి, అన్నీ వచ్చేసాయి. కాబట్టి మన పెద్ద సినిమాలు వస్తేనే మన సినిమా థియేటర్ని నిలబెట్టగలం, మనం ఏమైనా చేయగలం. దానికోసం అనేసి మన డైరెక్టర్ గారు కొంచెం ఫాస్ట్గా, డైరెక్టర్ గారు వాళ్ళు వర్క్ చాలా ఉంటుంది. వాళ్ళ గ్రాఫిక్స్ వర్క్, వాళ్ళు చూడాల్సింది, వాళ్ళ ఇమాజినేషన్ అంతా చాలా ఉంటుంది. మీరు ఒకే టైంలో 2 సినిమాలు కానీ లైనప్ చేశారంటే, ఒకే టైంలో 2 సినిమాలు అంటే, ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారితో ఒకటి, ఇప్పుడు వేరే డైరెక్టర్లు ఖాళీగా ఉంటారు కదా. ఇప్పుడు బుజ్జిబాబు గారు చూడండి, ఇప్పుడు ఎప్పుడు సినిమా అయిపోయింది, ఉప్పున సినిమా అయిపోయి దాదాపు 5 years అవుతుంది. ఇప్పటి వరకు సినిమా తీయలేదు. ఎందుకంటే రామ్ చరణ్ గారి కోసం వెయిట్ చేస్తుంటారు. ఈ టైంలో కానీ రామ్ చరణ్ గారు డేట్స్ ఇచ్చారంటే బుజ్జిబాబు గారు కూడా సినిమా స్టార్ట్ చేసేసి ఉంటారు. ఆ విధంగా ఎన్టీఆర్ గారు కూడా కొట్టాల శివ గారికి ఆచార్య అయిపోతా ఉంటే ఎన్టీఆర్ గారు డేట్స్ ఇచ్చారు. డేట్స్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా 2 చేస్తారు. ఇప్పుడు KGF సలార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. సలార్ పార్ట్ 2 రావాలి. ఇంకా వీళ్ళని ప్రభాస్ గారిని నేను ఎందుకు యాడ్ చేయలేదు ఈ సినిమాలో అనుకోవచ్చు మీరు. ప్రభాస్ గారిది తిరిగి 1 yearకి ఒకటి వస్తుంది. ఇంకా లైనప్ చాలా ఉంది. ప్రభాస్ గారిది రాజా డెలక్స్ అనేసి, రాజా డెలక్స్కి మళ్ళీ పాన్ ఇండియా అనేసి పెట్టారు కదా. పాన్ ఇండియా అని పెట్టిన తర్వాత ఏమి డిఫరెన్స్ ఉంది, ప్రభాస్ గారి సినిమాల్లో ఎందుకు ఏమీ రావట్లేదు అనేసి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఆ వీడియో చూసినాక మీరు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతసేపు నేను కష్టపడి వీడియో చేస్తున్నాను, మీరు లైక్ చేయండి. చాలా లైక్ చేసినారంటే ఈ వీడియో చాలా మందికి పోతుంది, కొంచెము వాళ్ళకన్నా ఇన్ఫర్మేషన్ పోతుంది అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బై బై. థ్యాంక్ యూ.